శివరాత్రి ఉంది మన వద్ద. సో శ్రీశైలానికి ఎంతమంది మా భక్తులు ఓకేనా శ్రీశైలానికి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఈ వీడియోలు చూస్తాము. మొదటగా ఎంతమంది భక్తులు శ్రీశైలానికి వచ్చారో ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా. మనమైతే శ్రీశైలం చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మహాశివరాత్రి మహోత్సవాలు అయితే మొదలైపోయాయి మనకు శ్రీశైలంలో. సో దానికి ఇచ్చినటువంటి డేట్స్ కూడా చూడొచ్చు. శ్రీశైలంలో ప్రతి చోట్ల మనకైతే ఈ స్తంభాలు ఓకేనా ఈ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపిస్తాయి. సో శ్రీశైలంలో మేజర్గా ప్రాబ్లం అయిందంటే మనకు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబుల్లో ఉండవు ఎక్కడ. సో మనము ఛార్జ్ చేయాలనుకుంటే ఒకవేళ ఒక్క ఫోన్కి 30 నుంచి 40 లేదంటే 40 నుంచి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇందాక మీకు చూపించాను. అండ్ మొదటగా వెళ్ళేది వీరభద్ర స్వామి దగ్గరికి అన్నమాట. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఎక్కువ పబ్లిక్ అయితే రావడం జరిగింది. అలాగే శివస్వాములు కూడా దర్శనం అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. సో నేను నెక్స్ట్ మార్నింగ్ నేనైతే వీరభద్ర స్వామిని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అక్కడ నుంచి నేను మా వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే జాతరలోకి ఎంటర్ అయ్యాను. చూడొచ్చు ఇక్కడ జాతరలో వింత వింత ఆకారాలతో ఓకేనా అల్లుకున్నటువంటి రుద్రాక్ష మాలలు కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. సో కొత్త ఉన్నాయి. సో నేను కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో పబ్లిక్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారో. సో ఈవినింగ్ ఇది ఎండకు ఇంకా తక్కువ వెళ్ళారని నేను అనుకుంటున్నాను. సో ఈవినింగ్ టైంలో అయితే మరీ ఎక్కువగా వెళ్ళడం అనేది జరిగింది. సో కనీసం కదలడానికి కూడా జాగా అనేది లేదు, అంత పబ్లిక్ అనేది రావడం అనేది జరిగింది. సో మహాశివరాత్రి వేళల్లో ఎవరైతే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వస్తారో సో చిన్న పిల్లలతో రాకండి, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ మనం లాకర్స్ రూమ్ కూడా చూడొచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. కంప్లీట్గా క్యూ లైన్స్ అయితే నిలబడిపోయారు. సో నార్మల్ డేస్లో అంత పబ్లిక్ అయితే ఉండరు, నేను ఇంతకుముందు వెళ్ళి వచ్చాను కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఉచిత దర్శనానికి వేగి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇది ఉచిత దర్శనానికి అన్నమాట. ఒకవేళ 500, 300, 200 టికెట్ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో మనల్ని అయితే పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు బంగారంతో చేసినటువంటి రథాన్ని చూపిస్తాను. చూడండి, ఇది కాకపోతే బయటికి అనేది తీయలేదు, లోపల వేసి సెటర్ అయితే మోయడం జరిగింది. సో నేను వీడియో తీసి మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ రథాన్ని. సో దాని పక్కనే మనకు పాత రథం కూడా ఉంది. చూడొచ్చు, ఇది పాత రథం అన్నమాట. ఇందాక చూపించింది కొత్తది అన్నమాట. సో అది రథోత్సవాలు ఉన్నప్పుడు మాత్రమే తీస్తారని చెప్పడం అనేది కూడా జరిగింది. సో మనకు మెయిన్ గుడి వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది పూజ అది స్వామివారికి ఇక్కడ దీపాలను వెలిగిస్తారన్నమాట. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ గజస్తంభం కూడా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మనకు మెయిన్ గుడి అన్నమాట. సో ఈ గుడికి మనల్ని ఈ రూట్లో మనకైతే అలో చేయరన్నమాట. సో మనకు గంగకు వెళ్ళాలనుకుంటే పాతాళ గంగకు ఈ రూట్లో నుంచి మనమైతే పాతాళ గంగకు అయితే వెళ్ళొచ్చు. సో ఎండకి ఎక్కువ పబ్లిక్ అనేది రావడం అనేది జరగలేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు వీడియోలో శివస్వాములు కొంతమంది ఉన్నారు అండ్ సివిల్ స్వాములు కొంతమంది ఉన్నారు. ఎక్కువ పబ్లిక్ అనేది ఈవినింగ్ టైంలో రాత్రి వేళల్లో వస్తుంటారు. సో నేనైతే జాతరలోకి ఎంటర్ అయిపోయాను కంప్లీట్గా. చూడొచ్చు జాతర ఎండకే కానీ, కాకపోతే మొత్తం కవర్ చేయడం వల్ల మనకైతే ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది ఆఫ్టర్నూన్ టైమే అన్నమాట. సో ఇక్కడ అన్నీ చూడొచ్చు. గణపతిది శ్రీశైలంలో ఎవరికైనా తినాలనుకున్న వాళ్ళు తినేయచ్చు. బయట ఏమైనా ఆహారం తిని శ్రీశైలం పోతే ఉంటుందో లేకుండా అని ఏం ఆందోళన చెందొద్దు. వాచీలు ఉంటాయి, మొగోళ్ళకి వాచీలు ఉంటాయి, అందరికీ
సో ఇదన్నమాట మన శ్రీశైలం మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉంది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం అనేది మర్చిపోకండి. ఒకవేళ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్లో రూపంలో నాకు తెలియజేయండి.